ఋతుచర్య. ఋతుచర్య అంటే మా ఆయుర్వేదంలో వేరే చెప్తారు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఋతువుకి మధ్యలో, అంటే సీజన్కి మధ్యలో జబ్బులు వస్తాయి మనకి. సీజనల్గా జబ్బులు వస్తాయి, సీజన్ మధ్యలో జబ్బులు వస్తాయి. మనకు 12 నెలలు, 6 ఋతువులు 12 నెలలు. మనకు ఇంపార్టెంట్ పండుగలు 12 ఉన్నాయి. అందులో ఇంకా మంది ముఖ్యంగా తీసుకుంటే ఒక 6 పండుగలు తీసుకుందాం. ప్రతి 2 నెలలకి ఒక మంచి పండుగ. ఏ సీజన్లో ఏ పండుగ ఎందుకు పెట్టారో అది పెద్ద సైన్స్, పెద్ద ఆరోగ్యం. అది ఆ సీజనల్గా వచ్చే జబ్బులు రాకుండా ఉండడం కోసం ఆ ఫెస్టివల్స్ పెట్టారు. అది రంజాన్ అవనివ్వండి, క్రిస్మస్ అవనివ్వండి, మన సంక్రాంతి అవనివ్వండి, ఉగాది అవనివ్వండి, ఏదైనా ఎనీ ఫెస్టివల్ భారతదేశంలో పెట్టిన ఫెస్టివల్స్ అన్నీ ఎందుకంటే ఆ సీజన్లో ఆ జబ్బులు రాకుండా ఉండడం కోసం పెట్టింది. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే వినాయక చవితి ఎందుకు పెట్టారు? వినాయక చవితిలో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి పత్రి పూజ, ఏకవింశ పత్ర పూజ, అంతేనండి. 21 పత్రాలతో పూజ చేయడం. మంత్రాలు చదువుతాం, ఇప్పుడు ఇదే చేస్తున్నాం అనుకోండి. 21 మంత్రాలు, 21 పత్రి. అలాగే పత్రి పూజ, నవరాత్రులు, నిమజ్జనం కదా, 3 కాన్సెప్ట్స్ కదా వినాయక చవితి అంటే. అంతమించి ఏం లేదు. 21 పత్రాలు ఎందుకు పెట్టారంటే ఆ పత్రికి, ఆ మంత్రానికి, ఆ పత్రికి మన బాడీలో ఉన్న ఆర్గాన్కి లింక్ అనమాట. సుముఖాయ నమః మాచిపత్రం పూజ చేయమంటాం. సుముఖం అంటే అందమైన మొహం, మాచిపత్రం అంటే ఆ ఆకు వాసన చూసినా, తలలో పెట్టుకున్నా, వేసుకున్నా చర్మ ఎదలు రావు. లంబోదరాయ నమః బదరీపత్రం పూజ చేయము. బదరి రేగు, లంబోదరం అంటే పెద్ద పొట్ట. రేగాకు తిన్నా, రేగు పండు తిన్నా, భోజనం చేశాక పొట్ట సంబంధించిన జబ్బులు రావు. అలా రకరకాల ఆ 21 అలా కాన్సెప్ట్ అనమాట. ఆ 21 పత్రితో పూజ చేయడం వల్ల అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పడం. ఆ 21 పత్రి మన నవరాత్రులు ఉంచుతాం కదా, 3 రోజులు 4 రోజులు. నవరాత్రులు అంటే కనీసం 2 రోజులు 3 రోజులు ఉంచుతారు ఇల్లు అనే ఉద్దేశంతో పెట్టారన్నమాట. ఆ ఆకులన్నీ వదిలి ఆ వాసన వచ్చి ఇల్లంతా వ్యాపిస్తాయి. మనకి సీజన్ ఏంటి? వర్షాకాలం. వర్షాలు పడగానే బ్యాక్టీరియాస్ అన్ని పుట్టేస్తాయి. ఇళ్ళలోని గాలిలోని బొళ్ళు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ వాసన ఇల్లంతా వ్యాపించిందో ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోద్ది. ఆ సీజన్లో వచ్చే ఫీవర్స్, డెంగ్యూలు, జ్వరాలు ఏం రావు. ఏమిటి? నిమజ్జనం పెట్టారు. నిమజ్జనం అంటే ఏం చేసేవారు? ఈ పత్తిని తీసుకెళ్ళి ఎక్కడైతే మనం మంచినీళ్ళు తాగుతున్నాం, ఊళ్ళో బావో, కోనేరో, నదో, ఇవి తీసుకెళ్ళి అందులో కలపమన్నారు. ఎందుకు కలపమన్నారు? ఇవన్నీ వెళ్ళిపోయి వేస్తే కిందకి వెళ్ళిపోయి ఈ పసుపు, కుంకుమ, ఈ పత్రి ఇవంతా కిందకి వెళ్ళిపోయి రోజు ఆల్కలైట్ రిలీజ్ చేస్తూ ఆ వాటర్ని సంవత్సరం పాటు శుద్ధంగా ఉంచాయి. అది మన మినరల్ వాటర్, అది మన ప్యూరిఫికేషన్. సంవత్సరంలో ఒక్కసారి తీస్తే అది సంవత్సరం అంతా ఆ వాటర్ మనకి కింద తాగేసుకోవాలి నీళ్ళు. ఏమన్నా జబ్బు చేసింది మనకి? లేదే. అది వాటర్ ప్యూరిఫికేషన్. ఇప్పుడు అదే వినాయకుడు మనం ఏం చేస్తాం? పత్రికాని పత్రికతో పూజ చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కుంకుమ అండ్ రంగు కుంకాలు వేసి తీసుకెళ్ళి ఉన్నదాన్ని కాస్త ఇంకా నాశనం చేస్తాం, ఇంకా పొల్యూట్ చేసి పడేస్తున్నాం. అలా ఏంటంటే ఋతుచర్య, ఫెస్టివల్స్ మనకు కరెక్ట్గా. అలాగే ఆ పిండి వంటలు ఎందుకు పెట్టారు? అప్పుడు వినాయక చవితిలో వినాయకుడి దాంట్లో ఉండే పిండి వంటలు వేరు, అవునండి. సంక్రాంతికి మనం దీపావళికి చేసే పిండి వంటలు వేరు. ఎందుకు అలాగా? ఆ సీజన్లో ఏం వస్తాయో వాటితో పిండి వంటలు, ఆ పిండి వంటలు ఆ సీజన్లో తినాలని. ఒక్కొక్క మనకి సంవత్సరం అంతా ఒకేలా ఉండదు కదా, మన అట్మాస్ఫియర్ మారిపోతూ ఉంటుంది. చలికాలం చలి ఉంటుంది, వర్షాకాలం వర్షం ఉంటుంది, ఎండాకాలం ఎండ ఉంటుంది. అలాగనే సంవత్సరం అంతా ఒకే ఫుడ్ తింటాను అలాగా కాదనే ఆ సీజన్లో నేచర్ మనకి అవిస్తే కూడా, నేచర్ కూడా ఆ సీజన్లో ఆ పళ్ళు, ఆ కూరగాయలు ఇస్తుంది. వర్షాకాలం ఏ వేళ ఇస్తుంది? వర్షాకాలం చక్కగా ఆకుపళ్ళు బాగా ఇస్తుంది. శీతాకాలం మంచి దుంపలు గిమ్మలు వస్తాయి. వేసవకాలంలో గుమ్మడికాయలు లాంటివి వస్తాయి. అలా ఏ సీజన్లో ఏ పళ్ళు, ఏ కూరగాయలు వస్తున్నాయో, ఏ ఆకులు మనకు నేచర్ ఇస్తుందో తినేవాళ్ళు. అలాగే ఆ పండుగల్లో 3 వేసారండి. ఎందుకంటే తెలుసు అలాగే ఇది చాలా మేధాలు, తర్వాత ఇవన్నీ మర్చిపోతారు, కానీ ఎక్కడో చోట మనం 3 అయిపోతే వీళ్ళకి జ్ఞాపకం ఉండదు అని అలా పండగల్లో 3 వేసారు మనకి. అవన్నీ ఆ సీజన్లో తినమన్నమాట. అలాగే సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ వాటిల్లో చేసే ప్రక్రియలన్నీ. ఒక్క భోగి గురించి చూసుకుంటే భోగి మంట ఎందుకు వేసేవారండి? భోగి మంట ఎలా వేస్తారు? పోనీ పిడకలు కదా. భోగి వస్తుందంటే, సంక్రాంతి వస్తుందంటే నెల ముందు నుంచే గోడకు పిడకలు కొట్టి, కన్నం పెట్టి, ఇంత పిడకలు దండలు గుచ్చి, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని దండలు తయారు చేసి, ఇంకా ఎవరన్నా చుట్టాలు వస్తారనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ దండలు వేసి, ఓ 2 కట్టెలు పెట్టి
మంటేసి అందరితోని ఆ దండలు వేయించేవారు, ఆ భోగి మంట వేసేవారు. ఎందుకు పని పోవట్లేదని మన వాళ్ళకి భోగి మంట వేయడానికి ఎందుకు వేసారు? భోగి మంట వేయడానికి పెద్ద కాన్సెప్ట్ అది. నేచర్కి ఇచ్చే మనం ఒక ఇది, నేచర్ మనం ఎలాగైతే వాడుకుంటున్నామో నేచర్కి ఇచ్చే ఒక ఇది, నేచర్ సక్రమంగా ఉండడం కోసం గిఫ్ట్. అంటే ఏ కాలంలో ఏమి ఉండాలో ఆ ఉండడం కోసం ఇచ్చే ప్రక్రియలు ఇవన్నీ, పండగలు చేసే పనులు. ఎందుకు వేసేవారంటే మీకు ఆవు నుంచి వచ్చిన ఎనీ ప్రోడక్ట్, పాలు, మజ్జిగ, పెరుగు, నెయ్యి, వెన్న, మూత్రం, పేడ ఏవైనా సరే నిప్పుల్లో వేస్తే ఆ కాలగా వచ్చే పొగలో సిల్వర్ అయోడైడ్, నైట్రోజన్ పుష్కలంగా ఉంటాయండి. ఓకే, మనకి పూర్వం బోర్లు, ఆనకట్టలు లేవు. సంక్రాంతికి పంటలన్నీ ఇంటికి వచ్చేసేవి, పొలాలన్నీ ఖాళీగా ఉండేవి. ఓకే, ఈ భోగి మంట వేయడం వల్ల ఈ సిల్వర్ అయోడైడ్, నైట్రోజన్ గాలిలోకి వెళ్ళిపోయి మనకి వేసవికాలం అంతా ఓజోన్ నుంచి రక్షణగా ఉంచి ఋతుపవనాలు రాగానే సకాలంలో వర్షాలు కురిసేవన్నమాట. ఈ సిల్వర్ అయోడైడ్, నైట్రోజన్ కలిసి ఆ మేఘాల్లో ఉండే తేమని వర్షంగా కురిపిస్తాయి. సకాలంలో వర్షాలు పడడం కోసం భోగిమంటలు వేశారు. ఇప్పుడు అదే భోగిమంటలు ఏం చేస్తాం మనం? ఇంట్లో పనికిరాని చెత్త, టైర్లు ఇవన్నీ వేసి ఇంకా వచ్చే వర్షాలు రాకుండా చేసేస్తాం మనం. పూర్వం వరుణయాగం చేసేవారు. వరుణయాగం, వర్షాలు కురకపోతే వరుణయాగం చేసేవారు. వరుణయాగం యొక్క సైంటిఫిక్ లాజిక్ ఏంటంటే ఆ మంత్ర ధ్వని, ఆ ధ్వనికి ఎక్కడో ఉన్న హిమాలయాల్లో ఉన్న మేఘాలు మన దగ్గరకు వచ్చేవి అనమాట. వచ్చి ఈ డబ్బాలు నెయ్యి ఆ హోమంలో అయిన వల్ల ఇదంతా గాలిలో ఉండి వెంటనే కుంభవృష్టి కురిసేది. ఇప్పుడు మన మేధస్సుతో, మన తెలివితేటలతో మేఘ మదనం అనే ఒకటి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎక్కడైతే మేఘాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫ్లైట్లో ఈ సిల్వర్ అయోడైడ్ అనేది కెమికల్, నైట్రోజన్ తీసుకెళ్ళి జల్లుతున్నాం. ఇది కెమికల్ కదా. ఆ వర్షం కురిస్తే తడిచామని మనం స్కిన్ జబ్బులు వస్తాయి. అది పంటల మీద పడితే ఏమవుతుంది? ఇలా ఏంటంటే మనం ఫెస్టివల్స్, ఈ ఋతుచర్య అది మనం సక్రమంగా లేదు, అదొక ఇబ్బంది అనమాట. మనం చక్కగా ఇత్తడి చాలా ఎక్కువగా వాడుతున్నాం. ఇత్తడి గిన్నెలు, ఇత్తడి గంగాళాలు నీళ్ళకి కానీ వంటకు కానీ పెద్ద పెద్ద ప్రతి ఇంట్లోని ఇత్తడి సామాన్లు విపరీతంగా ఉండి, ఇత్తడిలో 78%, 77% పోషకాలు ఎక్కడికి పోవు. కుండలో 100% పోషకాలు పోవు. అందుకే ఇతర సామాన్లతో వండుకున్నాం. అందరిలో ఇత్తడి బాగుండేది. ఇత్తడి ఎఫెక్ట్ మనం పెట్టగలం, మనం క్యాపబిలిటీ ఉంది ఇత్తడి అందరం పెట్టగలం. తర్వాత ఏం చేసాం? ఇత్తడి అంత అలంకారంగా అయిపోయింది. కొన్నాళ్ళు తోముకుని చక్కగా పండగలు అవగానే తోమడం, అలమారలో సర్దుకోవడం. తర్వాత అల్యూమినియం చీపు, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కలు వచ్చాక అవన్నీ అలంకారంగా ఉంచుకున్నాం. తర్వాత కోడలు వచ్చాక ఎందుకు తలనొప్పి, పండగ తోమడం ఎంతో తలకి నొప్పి, ఈ బాధలు ఎందుకు అని తూకానికి అమ్మేసాము. ఇత్తడంతో తూకానికి అమ్మేసి దాన్ని మార్చుకొని సిమెంట్ సామాను, స్టీల్ సామాను కొనుక్కున్నాం. అంటే మంచినంతా మనం అమ్మేసుకుని చెడంతా పట్టుకుని ఉన్నామన్నమాట. మళ్ళీ మనం ఇత్తడి అలాంటి మళ్ళీ మనం వంటకి మార్చుకోవాలి. కొండ మేనేజ్ చేయలేం కాబట్టి కొంచెం ఇత్తడి మళ్ళీ మన ఇవన్నీ చిన్న మార్పులు మన చేతిలో ఉన్నవే, ఎక్కడికే మనం చేయలేనివి కాదు, చేయగలం.